దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కోకొల్లులుగా కనిపిస్తున్నారు. అయితే అలా బయటకు వచ్చిన వారందరికీ సరైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా? అసలు వీరందరికీ నైపుణ్యత ఎలా ఉంటుంది? ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎంతమంది విద్యార్థులు రాణిస్తున్నారు అంటే ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అందుకే దీనిపై దృష్టి పెట్టిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడంతో కాలేజీలు కోళ్ల ఫారాల్లాగా ఎక్కడ పడితే అక్కడ వెలిశాయి. కానీ కోర్సు పూర్తి చేసుకుని ఏటా బయటకు వచ్చే విద్యార్థులకు అనుగుణంగా ఉద్యోగ కల్పన మాత్రం జరగలేదు. దీంతో డిమాండ్కు సప్లైకి చాలా వ్యత్యాసం ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఉపాధి లేక చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారమే పరమావధిగా భావించినటువంటి వందలాది కాలేజీలు ఈరోజు లక్షలాది విద్యా వ్యాపారాన్ని చేస్తూ విద్యార్థులని భారం గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది విద్యార్థులు బీటెక్లు ఎంటెక్ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ కోర్సులకు అనుగుణంగా చదివినటువంటి ఇంజనీరింగ్ విద్యకు అనుగుణంగా ఉపాధి కోర్సులను చూపించడంలో ఇటు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ వైపున కాలేజీ మేనేజ్మెంట్లు కూడా ఈరోజు అనేక రకాల కోర్సుల పేరుతోటి విద్యార్థులను అనేక రకాల ప్రలోభాలు గురి చేస్తారు. అయితే వీటన్నింటి నుంచి విద్యార్థుల్లో క్వాలిటీ పెంచాలంటే తప్పనిసరిగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసిటిఈ గుర్తించింది. దీనిపై జేఎన్టీయూలో ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్తో సమావేశం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని ఏఐసిటిఈ నిర్ణయించింది. దీనిపై పరీక్షా విధానంలో మార్పులు చేసుకోవాలని దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే మనం నోయింగ్లీ అన్నోయింగ్లీ మన సప్లై ఎంత ఉందో అంటే డిమాండ్ ఎంత ఉందో సప్లై అలా అని ప్రారంభించలేదు. టు బి ఫ్రాంక్ టు సై అంటే మై అబ్జర్వేషన్ ఇట్ may not be correct, but the supply is more now. Demand అంటే ఇంకా అంటే industry sector base has to increase and more number of industries అది ఉంటే తప్పితే మనం డిమాండ్ ఇంక్రీజ్ చేయలేము. ఈ విధానం ప్రకారం విద్యార్థులు పరీక్ష హాల్లోకి పుస్తకాలను తీసుకువెళ్లి చూసుకుంటూ పరీక్షలు రాసేయొచ్చు. అయితే సుమారు 60% మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రస్తుతం బట్టి విధానాన్నే నమ్ముకుంటున్నారు. పరీక్షలకు కొద్ది రోజుల ముందు చదివి నైట్ అవుట్లు చేసి పరీక్షలు రాస్తున్నారు. దీంతో అత్యవసర మార్కులతో పాస్ అవుతుండడంతో విద్యార్థుల్లో నైపుణ్యత పెరగడం లేదు. అందుకే కాన్సెప్ట్ బేస్డ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పుడు గ్లోబలైజేషన్, దానికి తగినట్టు ఇండస్ట్రీ ఓరియంటెడ్, దానికి తగినట్టు మనం కూడా ట్రైనింగ్ పద్ధతులు మార్చుకోవాలి, సిలబస్ మారాలి. ఎప్పుడో సిలబస్ తయారు చేసింది అదే కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. టెక్నాలజీ రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉంది కదా, మనం కూడా ఆ విధంగా పోవాలి. అదీగాక కాలేజెస్కి కొంత అటానమస్ ఇవ్వాలి సిలబస్ ఫ్రేమ్ చేసుకునేది. అలాగే మాస్ కాపీయింగ్కి కూడా అవకాశం ఉండదు. పరీక్షల సమయంలో విద్యార్థి పూర్తిగా తన స్వశక్తిని నమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరిగి నైపుణ్యం సాధించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ విధానం ఇప్పటికే అమెరికాలో విజయవంతమవడంతో భారత్లోని ఐఐటీలు, ఎన్ఐటీలు దీనిపై ఆసక్తి చూపాయి. ప్రస్తుతం మెజార్టీ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఈ విధానమే అమల్లో ఉంది. ఈ విధానం అమలుకు పరీక్షా విధానాన్ని, ప్రశ్నపత్రాల రూపకల్పనను మార్చనున్నారు. దీంతో కొంతమేరకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సహజంగానే సబ్జెక్టుతో పాటుగా కొంత ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్, ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, అప్రాప్రియేట్ ది బిహేవియర్ ఇన్ ద కంపెనీస్, అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, పని విధానాలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా విద్యార్థులకు వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా ఇవన్నీ కూడా అవసరం. అంతేకాదు, ప్రశ్నలకు జవాబులు చదివి రాయకుండా అప్లికేషన్ మెథడ్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుకే టీమ్ వర్క్ సెమినార్లు, క్విజ్లు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులు బట్టి చదువులకు స్వస్తి పలికే అవకాశం ఉంది. అంటే ఇక నుంచి విద్యార్థులు ఫార్ములాలు, జవాబులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.
దీంతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని, జ్ఞాపక శక్తి సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే కొంత ఎంప్లాయ్మెంట్ ఎక్కువ దొరికింది కాబట్టి అందరికీ డిగ్రీ కంప్లీట్ చేయగానే జాబ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కొంత కాంపిటేటివ్నెస్ పెరిగింది. టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పందిన ఏఎస్టీ కూడా చాలా మూక్స్ లేకుంటే స్వయము ఆ విధంగా పెట్టాలి. వీటన్నిటితో ఓవరాల్గా పర్సెప్షన్ కొంత స్టూడెంట్లో మారుతుందనే ఒకటి వాళ్ళ యొక్క ఉద్దేశం. న్యాచురల్గా మనం ముందు నుంచి కనుక చూసినట్టయితే చాలా తక్కువ స్టాండర్డ్లో మన కాలేజెస్ ఉండేది భారతదేశంలోనే. ఎందుకంటే అవసరానికి తగ్గట్టు ప్రభుత్వ కాలేజీలు లేవు కాబట్టి ప్రైవేట్ కాలేజీలను ఎంకరేజ్ చేశారు. దీంతో ఇక ఇంజనీరింగ్ విద్యార్థుల కష్టాలు తీరినట్టే అంటున్నారు విద్యావేత్తలు. ఆ దిశగా విద్యాశాఖ అడుగులు వేయడం మంచిదేనంటున్నారు.